నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ వరల్డ్. నేను రఘునందన్. పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేసి పడేస్తాం. ఇది ఎవరో ఇండియానో చైనానో అమెరికానో అంటున్న మాట కాదు, అదేదో బలోచిస్తాన్ అంటున్న మాట అంతకన్నా కాదు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చెబుతున్న మాట. పాకిస్తాన్ని మేము క్షమించము, లేపేస్తాము అని చెప్పి వాళ్ళు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకా మాకు ఆశలు లేవు, ఓపిక కూడా నశించిపోయింది అని ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ సంబంధించిన ఇంటర్నల్ మినిస్టర్ హక్కానీ ఎవరైతే ఉన్నారో ఈ హక్కానీ ఈ మాట అన్నాడు. ఎందుకు అన్నాడు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా తప్పకుండా చూసిన తర్వాత షేర్ చేయండి. అయితే ఫిబ్రవరి 6th నాడు పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఒక సూసైడ్ బాంబ్ అటాక్ అయితే జరిగింది. ఫిబ్రవరి 6th నాడు. ఆ తర్వాత మళ్ళీ 17th నాడు కూడా ఒక అటాక్ జరిగింది. ఆ తర్వాత 21st నాడు ఒక అటాక్ జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా ఆఫ్ఘనిస్తాన్ చేస్తోంది, తాలిబాన్లు చేస్తున్నారు. అఫ్కోర్స్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ మధ్య మధ్యలో దూరి అటాక్స్ చేయడం ఇదోకే. ఇస్లామాబాద్ క్వెట్టా గ్వాదర్లో 2 సూసైడ్ బాంబర్సు బిఎల్ఏ నుంచి రావడం ఇదంతా ఓకే. బట్ ఈ తాలిబాన్లు అటాక్ చేస్తున్నారు అనే పేరు చెప్పి, భారత్ కూడా వీళ్లకు సపోర్ట్ చేస్తుంది అనే పేరు చెప్పి ఏం చేసిందంటే పాకిస్తాన్ ఒక పైత్యపు పని చేసింది. ఏం చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీని మేము టార్గెట్ చేస్తున్నాము అంటూ చెప్పి ప్రెసిషన్ స్ట్రైక్స్, అద్భుతమైన, అంటే ఆపరేషన్ సింధూర్లో మనం చేసాం కదా డైరెక్ట్ అటాక్, అట్లా చేశాము అని గొప్పగా ఈ బాంబర్స్ని ఉపయోగించి, ఫైటర్ జెట్స్ని ఉపయోగించి వాళ్ళు దాడి చేశారు. టీటీపీ మీద దాడి చేశాము అని వాళ్ళు చెప్పారు. కానీ దరిద్రులు ఏం చేశారంటే ఒకే కుటుంబం మీద దాడి చేశారు వాళ్ళు బాంబులు వేసి. ఆ కుటుంబంలో దాదాపు 11-12 మంది, అప్ టు 18 పీపుల్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దాదాపు 18 మంది చనిపోయారు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. 20 మంది అంటే 2 పిల్లలు తప్పించుకున్నారు. కానీ 1 సంవత్సరం పిల్లాడి నుంచి 80 ఏళ్ల ముసలామె వరకు కూడా అందరూ చనిపోయారు ఈ అటాక్లో. సిగ్గుమాలిన చర్య పాకిస్తాన్ చేపట్టి తెహ్రీకే తాలిబాన్ మీద మేము అటాక్ చేశాము అని చెప్పి ప్రపంచానికి చెప్పుకుంది. దెబ్బకి తాలిబాన్కి పిచ్చి కోపం వచ్చేసింది. మీరు ఒకవేళ అటాక్ చేయాలంటే మా మీద అటాక్ చేస్తే మేము మళ్ళీ దాన్ని ఏదో రకంగా రిటాలియేట్ చేసేవాళ్ళం, కానీ మీరు మా అమాయకులందరినీ కూడా చంపుతూ ఉన్నారు, సివిలియన్స్ని చంపుతూ ఉన్నారు, ఇక మాకు హద్దులు పూర్తిగా, అంటే మా ఓపిక పోయింది, నశించిపోయింది, మేము మీ మీద అటాక్ చేస్తాం, పాకిస్తాన్ లేకుండా చేస్తాం అని చెప్పి ఆ ఇంటర్నల్ మినిస్టర్ హక్కానీ అంటున్నాడు. ఇది అక్కడున్న పరిస్థితి. నిజానికి చెప్పాలంటే పాకిస్తాన్ ఇదివరకు బలోచిస్తాన్లో కూడా, ఖైబర్ పఖ్తుంఖ్వా లాంటి ప్రాంతాల్లో కూడా సివిలియన్స్ మీద దాడి చేసింది. ఆడవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు అందరూ చనిపోతే ఆ ప్రాంతం ఖైబర్ పఖ్తుంఖ్వా నుంచి వాళ్ళు ఆ మగవాళ్ల శరీరాల్ని, ఆ బాడీస్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో మెయిన్ సెంటర్లో వాళ్ళు ధర్నాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ పాకిస్తాన్ కూడా నిజంగా బుద్ధిలేని చర్య ఎలా చేస్తుంది అంటే తాలిబాన్ని తిడుతుంది. అండ్ దీనికి ఇండియా తోడు ఉంది అని చెప్పి అనవసరమైన అభాండం వేస్తుంది. అయితే ఈ విషయంలో భారత్ కూడా స్పందించింది. మీరు తాలిబాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నారు, దీనికి తోడు అక్కడ సామాన్య ప్రజల మీద రంజాన్ అనే పండగ నెల అని కూడా చూడకుండా సామాన్య ప్రజల్ని అటాక్ చేస్తున్నారు, ఇది ఖచ్చితంగా ఆక్షేపణీయం అని చెప్పి భారత్ కౌంటర్ రెస్పాన్స్ అయితే ఇచ్చింది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ అయితే పిచ్చి కోపం మీద ఉంది. రంజాన్ అని కూడా మేము చూడమనే పరిస్థితిలో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన హక్కానీ అనే మినిస్టర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక రాబోయే రోజుల్లో పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒక్కసారి లెక్క కట్టండి అని ఆయన మరీ చెప్తున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది మీరు కామెంట్ చేయండి. పాకిస్తాన్ పరిస్థితి అదేదో భారత్తో పెట్టుకోవడం కాదు, తాలిబాన్లతో పెట్టుకుంది కాబట్టి పాకిస్తాన్ను ఏం చేయబోతున్నారు తాలిబాన్లు అనేది మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.